ఈ ఫ్లవర్ మేకింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేర్చుకుందామండి. ఓకేనా? చిన్న ఫ్లవరు మీ దగ్గర ఉన్న కలర్ తీసుకొని, మీ దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలర్ పూలు తీసుకోండి. యార్ను ఓకే. థ్రెడ్ పింక్ థ్రెడ్ తీసుకున్నాను. మీ దగ్గర ఉన్న కలర్స్ తీసుకోండి. ఓకేనా? ఫస్ట్ మ్యాజిక్ రింగ్ వేసి 8 సింగిల్ క్రోషియా చేస్తున్నాను. ఓకేనా? 1 2 3 4 5 6 7 8 డబుల్ క్రోషియా చేశాను. సింగిల్ క్రోషియా చేసిన తర్వాత ఇక్కడ నేను స్లిప్ నాట్ వేస్తున్నాను. పైన ఫస్ట్ స్టిచ్లో మనం వేసిన ఫస్ట్ స్టిచ్లో స్లిప్ నాట్ వేయాలి. తర్వాత మనకి చిన్నది మిడిల్ బేస్ చిన్నదిగా వచ్చింది కాబట్టి ఫస్ట్ మనము 3 చైన్స్ వేస్తున్నాము ఇక్కడ. నెక్స్ట్ స్లిప్ నాట్ తర్వాత 3 చైన్స్ వేసి డబల్ హ్యాండ్ ఓవర్ చేయాలి. డబల్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 2 మనకి వి షేప్లో మనకి స్టిచ్ అనేది వస్తుంది కదా మనకి రింగ్. ఫస్ట్ బ్యాక్ సైడ్ ఫస్ట్ ఫ్రంట్ సైడ్ రింగ్ హాఫ్ రింగే తీసుకోవాలి. హాఫ్ లూప్ తీసుకోవాలి. హాఫ్ రింగ్ ఫుల్ రింగ్లో ఎప్పుడు మనం ఫుల్ రింగ్లో స్టిచ్ చేస్తాం కదా, ఇప్పుడు హాఫ్ రింగ్లో స్టిచ్ చేయాలి. చూడండి, హాఫ్ రింగ్ తీసుకున్నాను. హాఫ్ రింగ్లో ఇక్కడ ట్రిపుల్ క్రోషియా చేయాలి. ఓకేనా? మళ్ళీ ట్రిపుల్ క్రోషియానే సేమ్ రింగ్లో చేయాలి. స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ ట్రిపుల్ క్రోషియానే సింగిల్ హాఫ్ సేమ్ రింగ్లో చేయాలి. నెక్స్ట్ డబల్ హ్యాండ్ ఓవర్ మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసి నెక్స్ట్ బ్యాక్ సైడ్ మనకి సేమ్ రింగ్లో ఇంకొక రింగ్ ఉంటుంది కదా, ఆ రింగ్లో మనము మళ్ళీ ట్రిపుల్ క్రోషియా మళ్ళీ చేయాలి. ట్రిపుల్ క్రోషియా మళ్ళీ సెకండ్ లూప్లో మనము హ్యాండ్ ఓవర్ చేసి ట్రిపుల్ క్రోషియా చేయాలి. ఓకేనా? మళ్ళీ 3 టైమ్స్ చేయాలి అక్కడే సేమ్ లూప్లో. త్రీ టైమ్స్ చేయాలి. ఓకేనా? మనకి ఇలా వస్తుంది. మళ్ళీ 3 చైన్స్ వేసి ఈ చైన్ని ఇక్కడ బ్యాక్ సేమ్ లూప్లోనే మనము
ఇన్సర్ట్ చేసేస్తాము. ఓకేనా, మనకి పెటల్ అనేది ఇలా వస్తుంది చూడండి, క్రాస్గా వస్తుంది, కొంచెం బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది ఫ్లవర్. మళ్ళీ 3 ఇక్కడ నుంచే స్టార్ట్ చేసి మళ్ళీ 3 చైన్స్ వేసి ఫ్రంట్ చైన్లో ట్రిపుల్ క్రోషియా ఫ్రంట్ చైన్లో మళ్ళీ చేయాలి. త్రీ టైమ్స్ చేయాలి ట్రిపుల్ క్రోషియా. మళ్ళీ నెక్స్ట్ బ్యాక్ లూప్లో మళ్ళీ నెక్స్ట్ చేయాలి. బ్యాక్ లూప్లో 3 టైమ్స్. ఇదిగోండి ఫ్లవర్ మేకింగ్ మనకి ఇలా వస్తుంది. ఓకేనా, మళ్ళీ 3 చైన్స్, మళ్ళీ సేమ్ ఫ్రంట్ చైన్లో ఫ్రంట్ చైన్కి స్లిప్ నాట్ వేయాలి. ఫ్రంట్ లూప్ ఉంది కదా, 2 లూప్స్లో ఒక లూప్కి స్లిప్ నాట్ వేయాలి. ఓకేనా, ఇక్కడ మనకి సేమ్ లూప్లో మనము మళ్ళీ ఇన్సర్ట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ చూడండి 2 లూప్స్ వస్తాయి. ఇక్కడ 1 మనకి వి షేప్లో వస్తుంది. వి షేప్లో మనకి ఇక్కడ స్టిచ్ వస్తుంది కదా, ఫస్ట్ ఈ స్టిచ్లో చేసుకోవాలి. 3 డబుల్ క్రోషియా 3 టైమ్స్, తర్వాత నెక్స్ట్ బ్యాక్ లూప్లో 3 టైమ్స్ డబుల్ క్రోషియా అనేది చేయాలి. అలాగా 2 టైమ్స్ చేయాలి. చేసి బ్యాక్ సైడే మనము పెటల్ని క్లోజ్ చేసేయాలి. మళ్ళీ అక్కడ బ్యాక్ సైడ్ నుంచి మనము పెటల్ని స్టార్ట్ చేసుకోవాలి. 1 2 3 లూప్స్ వేసి తర్వాత మళ్ళీ ఫ్రంట్ లూప్లోకి 3 టైమ్స్, ట్రిపుల్ క్రోషియా చేయాలి. మళ్ళీ బ్యాక్ లూపు, తర్వాత 3 చైన్స్ వేసి బ్యాక్ లూప్లోనే మనము పెటల్ని క్లోజ్ చేయాలి. ఓకేనా, మళ్ళీ ఫ్రంట్ లూప్లో నుంచి మళ్ళీ ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలి. 3 చైన్స్ వేసుకొని తర్వాత ముందు బ్యాక్ పెటల్, ఫస్ట్ ఫ్రంట్
ఫ్రంట్ లూప్, తర్వాత బ్యాక్ లూప్. లాస్ట్ పెటల్. బ్యాక్ లూప్, బ్యాక్ లూప్. తర్వాత 3 చైన్స్ వేసి మనం ఇక్కడే ఫ్రంట్ చైన్ ఇన్సర్ట్ చేసుకొని ఇక్కడ చైన్కి ఇక్కడ మనం స్లిప్ నాట్ వేసి చిన్న స్లిప్ నాట్ వేసుకొని కట్ చేసేద్దాం. టూ లూప్స్లోనూ మనము ఫ్లవర్ అనేది మేక్ చేస్తాము. ఫ్రంట్ లూప్, బ్యాక్ లూప్, ఒక బ్యాక్ లూప్ చేస్తాము. 2 లూప్స్లో నుంచి మనము పువ్వు అనేది మనకి ఇలా వస్తుంది. ఓకేనా, ఒక డిజైన్గా వస్తుంది. 2 పెటల్లో వస్తుంది పువ్వు. ఓకేనా, పెటల్ ఎలా వస్తుందో చూడండి, చక్కగా భలే బాగుంది. వెరైటీగా ఉంటుంది ఫ్లవర్ మేకింగ్ అనేది. ఓకేనా, నా వర్క్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకేనా, ఫ్రంట్ లూప్లో, బ్యాక్ లూప్లో 2 లూప్స్లో నుంచి మనము పెటల్ అనేది తయారు చేస్తాము. ఇలాగా డబుల్ క్రోషియా తోటి